హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు నిఫ్టీ నేను ఒక వీడియో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెపరేట్ వీడియోస్ పెట్టాను ఫర్ దిస్ వీక్, అంటే ఈ వారానికి సరిపడా దాంట్లో లెవెల్స్ ఇస్తూ ఇన్ఫర్మేషన్ నేను పెట్టాను దాంట్లో. మీరు కానీ దాన్ని కానీ నిన్న కానీ చూసుంటే ఈరోజు మీరు చాలా హ్యాపీ ఫీల్ ఉంటారు, ఎందుకంటే నిన్న మా వీడియోలో మేము ఎలా చెప్పామో ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది. అంటే పాసిబుల్ నిఫ్టీ ఓపెన్ ఎక్కడ అవ్వచ్చు, ఓపెన్ అయిన తర్వాత 21,455 క్రాస్ అయితే ఎక్కడికి వెళ్తుంది, 21,000 నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికి వెళ్తుంది, తర్వాత అది కూడా క్రాస్ అయితే 21,691కి ఎక్కడికి వెళ్తుంది, తర్వాత దాని తర్వాత 21,855 లెవెల్స్ నేను నిన్న మీ వీడియోలో ఇచ్చున్నాను. మీరు కానీ ఎవరైనా కానీ నిన్న కానీ మా వీడియో కానీ చూస్తుంటే నిఫ్టీ వీడియో, మీరు తప్పకుండా ఈరోజు మార్నింగ్ అది ఓపెన్ అయ్యి టీసీఆర్ క్రాస్ అవ్వగానే ఇమ్మీడియట్లీ మీరు బై చేసి ఉండేవాళ్ళు. ఈరోజు మార్నింగ్ అది ఓపెన్ అయింది ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ నిన్న క్రిటికల్ క్రిటికల్ లెవెల్ ఒకటి ఉంది, అంటే కీ లెవెల్ ఒకటి ఉంది, దానిపైన టీసీఆర్ ఉంది, హార్డ్ డిఫరెన్స్ వచ్చి 20 పాయింట్లు ఉంది. ఆ కీ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, దాని తర్వాత టీసీఆర్ దాటిన తర్వాత దాని ఫోర్స్ అన్ఇమాజినబుల్ ఫోర్స్. అది ఎంత ఫోర్స్గా వెళ్ళిందంటే పైకి అసలు ఆగకుండా వెళ్ళిపోయింది. కానీ ఈ టోటల్ ఈ ఆగకుండా పైకి వెళ్ళడం ఏదైతే ఉందో ఇది జస్ట్ సింగిల్ హ్యాండెడ్గా ఓన్లీ రిలయన్స్ ఒక్కటే నడిపింది ఈరోజు. అది టోటల్ ఒంటి చేతితోటి రిలయన్స్ నిఫ్టీని డైరెక్ట్గా లేపుకుంటూ తీసుకుపోయింది. దాని నిఫ్టీ 189 పాయింట్స్ అప్, అంటే 7% అప్లో నిఫ్టీ రిలయన్స్ వెళ్ళింది ఈరోజు. దానివల్ల అసలు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే కోటక్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నీ అప్పు ఉన్నాయి. కానీ నిఫ్టీ పెరిగినంత నార్మల్లీ నిఫ్టీ 384 పాయింట్స్ పెరిగితే మనందరికీ తెలుసు బ్యాంక్ నిఫ్టీ 1200 పాయింట్లు పెరగాలి. కానీ అలా అంత పెరగలేదు. కానీ ఒకటి, ఎందుకంటే రిలయన్స్, ఎల్ఎన్టీ ఈ రెండు చాలా పెరిగాయి. ఈ ఐసీ ఇన్ఫీ, టీసీఎస్ ఈ రెండు నెగిటివ్లో ఉన్నాయి ఈరోజు, అంటే మైనస్లో ఉన్నాయి, డౌన్లో ఉన్నాయి. దానివల్ల ఇంకా ఫోర్స్ రాలేదు, ఎందుకంటే ఎప్పుడైతే రిలయన్స్ ఒక్కటే అంత ఫాస్ట్గా పెరుగుతుంటే కంట్రోల్ చేసేదానికి ఉన్నట్టు ఇండెక్స్ బ్యాలెన్స్ కోసమని ఇన్ఫీ, టీసీఎస్ ఈ రెండు దాన్ని ఆపుతూ ఉంటాయి. ఆ రెండు ఈరోజు డౌన్లోనే ఉన్నాయి ఈరోజు. అదర్వైజ్ ఇన్ఫీ నిజంగా అప్ ట్రెండ్లో ఉంది. కానీ ఇప్పుడు టీసీఆర్ కన్నా కింద ఉంది. ఇన్ఫీ, టీసీఎస్ రెండు టీసీఆర్ కన్నా కింద ఉన్నాయి. రిలయన్స్ వచ్చేది చాలా ఫాస్ట్గా పెరిగిపోయి ఆల్మోస్ట్ 189 పాయింట్స్ అన్ఇంటరప్టెడ్, అంటే ఆగకుండా కంటిన్యూస్గా వెళ్ళిపోయి 2900కి వెళ్ళిపోయింది. ఇది మనం ఆల్రెడీ రోజు చెప్తూ వస్తున్నాం మీకు, ఆల్మోస్ట్ గత 15-20 రోజుల నుంచి రిలయన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, రిలయన్స్ ఈస్ గోయింగ్ టు గో టు అప్ ట్రెండ్ అని చెప్పని. చాలామందికి అనుకుంటారు అది రిలయన్స్ ఎందుకు పెరుగుతుంది ఏంటి, అసలు రీజన్ ఏంటి అని చెప్పని. అవి రీజన్ బట్ అర్థం మీనింగ్స్ ఉండవు. ఎందుకంటే రిలయన్స్కి ఒక అప్ ట్రెండ్ మొదలైంది అంటే అది నేను రోజు మీకు వీడియోలో చెప్తూ వస్తున్నాను. నిన్న వీడియోలో కూడా చెప్పాను, 2778 కానీ క్రాస్ అది లెవెల్, అది కానీ క్రాస్ అయిందంటే చాలా ఫాస్ట్గా పైకి పోతుంది అని చెప్పని. ఈరోజు దాని టీసీఆర్ ఏంటనేది 2684, అది దాటింది, నిన్న క్లోజ్ అయింది, మొన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయింది, సారీ థర్స్డే రోజు క్లోజ్ అయింది. ఈరోజు మార్నింగ్ అది ఓపెన్ అప్ అయింది. అక్కడి నుంచి చూడండి ఈరోజు ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది, 2729 దగ్గర ఓపెన్ అయింది. నిన్న క్లోజ్ అయింది, మనకి ఆల్మోస్ట్ 2706 దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది. అది 2729 దగ్గర క్లోజ్ అయ్యి అక్కడి నుంచి ఆల్మోస్ట్ 200 రూపాయలు పెరిగిపోయింది. ఇక రిలయన్స్ 200 పాయింట్లు పెరిగిపోతే ఇక నిఫ్టీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నదానికి ఈరోజు సాక్ష్యం. అంత పెరిగిపోయింది ఈరోజు. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ మూమెంట్ ఆఫ్ నిఫ్టీ, ఇంత భయంకరంగా పెరిగిపోయిన సెన్సెక్స్, ఇంత భయంకరంగా పెరిగిపోయిన బ్యాంక్ నిఫ్టీ ఈ మామూలు వాళ్ళకి అర్థం కావు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూడండి, వాళ్ళకి అస్సలు అర్థం కావు ఎందుకు జరిగిందని. కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడ క్లోజ్ అయింది చెప్పాను, ఆ క్లోజ్ అయింది చదివిన మన ఫస్ట్లో టీసీఆర్ ఫస్ట్లో దగ్గర క్లోజ్ అయింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది, టీసీఆర్ దగ్గర ఓపెన్ అయింది, టీసీఆర్ క్రాస్ అయింది, ఫస్ట్ హైకి వచ్చింది, ఫస్ట్ హై తర్వాత సెకండ్ హైకి వచ్చింది, సెకండ్ హై తర్వాత ఇప్పుడు థర్డ్ హైకి వెళ్తున్నది ఏది నిఫ్టీ. ఈరోజు జరిగేది సింపుల్గా ఇంతే. ఎందుకంటే మనకి ఇంకా దాని గురించి ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఎక్కడికి ఎలా జరిగిపోయింది ఏంటి అని మనకి డిస్కషన్స్ ఉండవు. మీరు ఈ గ్రాఫ్ కానీ చూసుకుంటే చూడండి, కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్, అది ఎక్కడ ఓపెన్ అయింది, కరెక్ట్గా టీసీఆర్ దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి చూడండి ఆగకుండా కంటిన్యూస్గా అప్ వెళ్తానే ఉంది. నిన్న మా వీడియోలో చూస్తే మీకు నా ఆల్రెడీ టీసీఆర్ లెవెల్స్ ముందే ఇచ్చున్నాను.
ఇప్పుడు మీరు దానితోటి మేము రోజు మన టెలిగ్రామ్ ఛానల్ ఇంటర్డే లెవెల్స్ ఇస్తాం. దాన్ని చూడండి, మీకు ఇంటర్డే లెవెల్స్ ఇచ్చినప్పుడు 27435 నేను ఇచ్చాను మీకు కీ లెవెల్ 27433. ఇక్కడ చూడండి హై 1 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏమైంది, దానికన్నా 2142 ఒక 2 నిమిషాల కిందకు వచ్చింది. తర్వాత ఇమ్మీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 2143423 పైనే ఉంది కదా, అది అది 21473కి వెళ్ళింది. 21,600కి వెళ్ళింది. దాని తర్వాత 21,006 ఈ లెవెల్ దాటి డైరెక్ట్గా 21,737 దగ్గర క్లోజ్ అయింది. దీనికి ఒకటే ఒక మెయిన్ రీజన్, రిలయన్స్, దాంతోపాటు ఎల్ఎన్టీ, దాంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా ఫార్మల్గా సపోర్ట్ చేస్తాయి నిఫ్టీకి, ఇంకా ఫర్దర్ బిల్డప్ చేసేదానికి. కానీ ఆ బ్యాంక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అంత పెరగలేదు. యాక్చువల్లీ పెరగాల్సినంత లెవెల్లో అంత పెరగలేదు, పెరగకుండా ఇదిగా ఉంది. ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు ఆ, పెరిగిన స్టాక్స్ పడ్డ స్టాక్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈరోజు ఆప్షన్ బయర్స్ నిజంగా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు ఆప్షన్ బయర్స్. ఎందుకంటే మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ చూసిన వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనకు పొద్దున్నుంచే అది కాల్ బై పుట్ సెల్. చాలా మటుకు 90% ఆఫ్ ద టైం మన కాల్స్ బైలోనే ఉన్న, సిఈ బై ఉన్నది, ఈ రోజంతా డే బై ఉన్నది. ఎంతమంది ఏంటంటే నేను ఒకటే సిఈ ఒకటే పిఈ ఇచ్చేవాడిని, ఇంత మనీ ఇచ్చేవాడిని. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక సిఈ ఇస్తున్నాను ఇంత మనీ, ఒక సిఈ ఎట్ ద మనీ, ఒక సిఈ అవుట్ ఆఫ్ ద మనీ, 3 కాల్ ఆప్షన్స్ 3 పుట్ ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాను నేను. ఈరోజు మార్నింగ్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా బై టార్గెట్ రీచ్, బై టార్గెట్ రీచ్ వస్తూనే ఉన్నది కంటిన్యూస్గా. ఎక్కడైనా స్టాప్ లాస్ ట్రిగర్ అయినా ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది, స్టాప్ లాస్ టార్గెట్ రీచ్ అయిపోతున్నది. అంత ఫాస్ట్గా పెరిగిపోయింది నిఫ్టీ. ఇక్కడ మనం ఇంకా మనం షార్ట్స్ అంటే షార్ట్స్ స్ట్రాంగిల్ చేసే వాళ్ళకి ఈరోజు ఎట్లా లాస్ట్ డే ఉంటుంది. ఎందుకంటే మనకి కట్ ఆఫ్ ప్రైస్ ఏదైతే మనం ఇస్తున్నామో స్టాడిల్ స్ట్రాంగిల్లో డబ్ల్యూఎండబ్ల్యూఎస్లో కూడా కట్ ఆఫ్ ప్రైస్ ట్రిగర్ టచ్ అయిపోయి క్లోజ్ యువర్ పొజిషన్స్ అని చెప్పిన ఆల్రెడీ వస్తున్నది. కాబట్టి దాంట్లో ఆప్షన్ సెల్లర్స్కి ఈరోజు లాస్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ అంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళకి లాస్ ఉండదు. బయర్ ఎంత ప్రాఫిట్ అవుతుందో సెల్లర్ కూడా అంత ప్రాఫిట్ అవుతుంది, మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ కానీ చేస్తే. వేరే స్టాడిల్ స్ట్రాంగేజ్ చేస్తారు చూసారా, వాళ్ళందరికీ ఈరోజు బాగా ప్రాబ్లంలు పడుంటారు, చాలా లాస్లు వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను వాళ్ళకి. తర్వాత ఇప్పుడు నిఫ్టీకి నేను ఆల్రెడీ చెప్పున్నా కదా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఇప్పుడు తీసుకోండి. నిఫ్టీ స్టాక్ రిలయన్స్ అప్ ట్రెండ్ ఉంది, అది 189 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఇన్ఫీ -12 పాయింట్స్ డౌన్ ట్రెండ్లో ఉంది. టీసీఎస్ -9 పాయింట్స్, ఇది డౌన్ ట్రెండ్లో ఉంది, రెండు టీసీఆర్ కింద ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ మీరు కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 45,171 దగ్గర క్లోజ్ ఓపెన్ అయింది, అది బాగా అప్ ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది చెక్ చేసుకోండి. 45,171 అంటే హై 2 హై 3 మధ్యలో ఓపెన్ అయింది. ఇక్కడ మన ఇంటర్డే లెవెల్స్ హై 2 హై 3 మధ్యలో ఓపెన్ అయింది. అది డైరెక్ట్గా 45,386 దాటింది. పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కడ వచ్చి క్లోజ్ అయిందంటే ఆల్మోస్ట్ అంటే 45,660 వరకు వెళ్ళింది. అది ఎక్కడ క్లోజ్ అయిందంటే 45,442 క్లోజ్ అయింది. మీరు కానీ నిన్న కానీ నా వీడియో కానీ మీరు చూస్తుంటే మీకు కంపల్సరీగా క్లియర్గా ఐడియా ఉంటుంది యాక్చువల్లీ మన లెవెల్స్ ఏంటని చెప్పి. ఎందుకంటే 45,000 అంటే 45,555 45,555 అది ఇస్ ద లెవెల్. అది ఆ లెవెల్ దాటిన తర్వాత పైకి వెళ్ళాలి, అది పోకుండా రివర్స్ వచ్చేది కిందకి వచ్చి 45,306 దగ్గర క్లోజ్ అయింది. ఇది అబౌట్ జనరల్గా దీనికి సంబంధించిన ఈ బ్యాంక్కి సంబంధించింది. ఇంకా బ్యాంక్ స్టాక్స్ మనం చెక్ చేసుకుంటే ఈరోజు మీరు బ్యాంక్ స్టాక్స్ చూసుకున్నారనుకోండి, మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ అబౌవ్ క్లోజ్ అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఆర్ అబౌవ్ క్లోజ్ అయింది, అండ్ కోటక్ బ్యాంక్ అది టీసీఆర్ అబౌవ్ క్లోజ్ అయింది, యాక్సిస్ బ్యాంక్ టీసీఆర్ అబౌవ్ ఉంది, ఎస్బీఐ టీసీఆర్ అబౌవ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ అన్ని టీసీఆర్ దగ్గర ఉన్నాయి. సో మీరు రేపు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి టీసీఆర్ అన్ని స్టాక్స్ టీసీఆర్ దగ్గర ఉన్నాయి కదా, రేపు మార్నింగ్ టీసీఆర్ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. టీసీఆర్ పైన కానీ ఉన్నాయంటే ఫర్దర్ పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది. ఇది కంపల్సరీగా మీరు రేపు చెక్ చేసుకోవాల్సింది ఓన్లీ ఇవి మాత్రమే. సో ఇది జనరల్గా అబౌట్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది, ఈరోజు టోటల్ మన స్టాక్కి సంబంధించింది. ఇక మీరు మన లైవ్ బైసెల్ సిగ్నల్స్కి వస్తే నేను ఆల్రెడీ మన లైవ్ బైసెల్ సిగ్నల్స్లో ఆప్షన్ బయింగ్కి నేను ఇక్కడ మీకు ఇచ్చినాను చూడండి. మీరు ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఆప్షన్ బయర్స్ కోసం అని చెప్పని పైన 3 కాలర్ పైన నిఫ్టీ స్పాట్
నిఫ్టీ స్పాట్, నిఫ్టీ ఫ్యూచరు, బ్యాంక్ నిఫ్టీ స్పాట్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు, తర్వాత 3 కాల్ ఆప్షన్స్, 3 పుట్ ఆప్షన్స్ ఇచ్చున్నాం. మీరు షార్ట్ స్టాడిల్ ట్రేడ్ చేసేవాళ్ళున్నా, షార్ట్ స్టాంగ్ ట్రేడ్ చేసేవాళ్ళున్నా, దీన్ని చూసుకుంటే రెండు ఏదైతే కాల్ సెల్ పుట్ సెల్ ఉందనుకోండి, దాన్ని కానీ ట్రేడ్ చేస్తే మీకు రెండు పక్కల మనీ వస్తుంది. అలా అలా కాకుండా మీరు బై చేయాలనుకుంటే ఏది బై ఉందో అది బై చేసుకోండి. మీరు ఆప్షన్ ట్రేడ్ చేసే ఆప్షన్ ట్రేడర్స్ అయితే, ఆప్షన్ బయర్స్ అయితే ఎస్పెషల్లీ ఓన్లీ ఆప్షన్ బయింగ్ అని బేస్ చేసుకుని, బై సిగ్నల్ బేస్ చేసుకొని మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోండి. ట్రేడ్ చేసుకుంటే మీరు తప్పకుండా కంఫర్టబుల్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్లోగా మేము ఈ ఆటోమేటెడ్ బై సెల్ సిగ్నల్స్లో చాలా చేంజెస్ చేస్తూ వస్తున్నాము. మీరు రేపు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఐమ్ గోయింగ్ టు యాడ్ టోటల్ బిడ్, టోటల్ క్వాంటిటీ, టోటల్ ఆస్క్ క్వాంటిటీ కూడా యాడ్ చేసాను, ట్రై చేస్తున్నాను. రేపు ఫస్ట్ డే పెట్టాలని చూస్తున్నాను. ఇటువంటివన్నీ మీకు తప్పకుండా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో మీరు చెక్ చేసుకోండి, అసలు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని చెక్ చేసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయ్యండి, చాలా రోజుల నుంచి మీరు కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఉంటే తప్పకుండా మీరు దీన్ని రెన్యూవల్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆప్షన్ బయర్స్ అయితే వితౌట్ రెన్యూయింగ్, వితౌట్ లైవ్ బై సిగ్నల్ లేకుండా మీరు ట్రేడ్ చేస్తే, మీరు ఎంతైనా ట్రేడ్ చేయండి, మీరు కంపల్సరీగా మీరు అవుట్ ఆఫ్ ద మనీకి టెంప్ట్ అయిపోతారు. అవుట్ ఆఫ్ ద మనీకి ఎప్పుడైతే టెంప్ట్ అయిపోతారో ఆటోమేటికలీ చాలా ఫాస్ట్గా మీ క్యాపిటల్ డిమినిష్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళినా సరే, మీకు సిగ్నల్ ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉండేదానికి నేను అవుట్ ఆఫ్ ద మనీ ఒక ఆప్షన్ ఇచ్చినాను. ఎక్కడో దూరం ట్రేడ్ చేసే బదులు మీరు ఒక ఆప్షన్ నేను ఏదైతే ఇచ్చినానో ఆ ఒక ఆప్షన్ కానీ, అవుట్ ఆఫ్ ద మనీ కానీ, అట్ ద మనీ కానీ, వీళ్ళంత మటుకు ఇన్ ద మనీ ట్రేడ్ చేయండి. అట్ ద మనీది కూడా వీళ్ళంత మటుకు ట్రేడ్ చేయకండి. అండ్ మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ కంటే నేను డైరెక్ట్గా సిగ్నల్స్ ఇచ్చినాను. మీకు ఆల్ ద 3 బై కానీ ఉంటే మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు, ఆల్ ద 3 సెల్ ఉంటే మీరు సెల్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా అబౌట్ దీనికి సంబంధించింది. సో రేపు మార్నింగ్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటంటే 21,695. ఈ లెవెల్ మీకు గుర్తుండే ఉంటుంది. చాలా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పైనుంచి నేను మీకు చెప్తూ వస్తున్నాను. 21,695 ఇది కానీ బ్రేక్ అయితే చాలా ఫాస్ట్గా పడిపోతుంది. ఇది కానీ క్రాస్ అయితే అది థర్డ్ అంటే టీసీఆర్ థర్డ్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది 855 ఎంత, 853 ఎంత ఉంది. అది మీరు నిన్న వీడియోలో చూసుకోండి, దాన్ని ఆల్రెడీ నేను ఇచ్చున్నాను. అంతవరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి ఏమైనా పాసిబిలిటీ ఆఫ్ రివర్సల్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా కానీ దాటితే మీకు 21,934, దట్ ఈస్ వన్ లెవెల్. 21,695 తర్వాత లెవెల్ వచ్చి 21,934 లెవెల్ ఉంది. అక్కడి వరకు వెళ్తుందేమో చూసుకోవాలి. కానీ రేపు మీరు వాచ్ చేయాల్సిన కీ లెవెల్ ఫర్ నిఫ్టీ ఈజ్ 21,695. ఈ లెవెల్ వాచ్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. అండ్ రిలయన్స్ దాన్ని వాచ్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ దగ్గర ఉంది, దాన్ని వాచ్ చేసుకోండి. అది కానీ టీసీఆర్ కానీ బ్రేక్ అయితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కానీ రేపు కానీ ఏమైనా ఓపెన్ అప్ ఏదైనా పైకి కానీ పోవడం మొదలు పెడితే ఫర్దర్ అప్ మూమెంట్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.